మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలోనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లో కొత్త యుగానికి నాంది పలికింది. విశాఖ ఆరిలోవా హెల్త్ సిటీలోని మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో నెలకొల్పిన అత్యాధునిక బిఎంటీ యూనిట్ ప్రారంభమైన ఏడాదిలోనే 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ను విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, దేశీయ నైపుణ్యం కలిసి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఇప్పటి వరకు ఈబీఎంటీ కోసం రోగులు సిఎంసి, రాయవెల్లూరు, ఏఎంసీ లాంటి జాతీయ స్థాయి కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ వేల్లూరు స్థాయిలో సేవలు విశాఖ ఆరిలోవా హెల్త్ సిటీలోని మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి వైద్యులు, సిబ్బంది స్వయంగా వెల్లూరు సిఎంసిలో శిక్షణ పొంది రావడం తమకు గొప్ప ఆస్తి లాంటిదని మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. విశాఖలోని మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ బిఎంటీ యూనిట్ ను నెలకొల్పారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఈ బిఎంటీ యూనిట్ ఆశగా నిలుస్తుంది. బిఎంటీ యూనిట్ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మెడికోవర్ ఆంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రమావత్ దేవ్, మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సాహిత్య, క్లినిక్ హిమటాలజీ డాక్టర్ ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ హెడ్ డాక్టర్ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. బిఎంటీ యూనిట్లు కేవలం క్యాన్సర్ కు మాత్రమే కాకుండా తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వంటి వ్యాధులకు కూడా ఉపయోగపడతాయని వైద్యులు డాక్టర్ రమావత్ దేవ్, డాక్టర్ సాహిత్య, డాక్టర్ ప్రవీణ్లు తెలిపారు. రాయవెల్లూరు లాంటి యూనిట్లలో ఇలాంటి వైద్యం చేయించుకోవాలంటే సుమారు 20 నుండి 25 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అలాంటి వైద్యం విశాఖలో తమ యూనిట్లలో కేవలం 10 లక్షలకే అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ ఏడాదిలో నిర్వహించిన 30 బిఎంటీల్లో 90% సక్సెస్ రేట్ ఉందని చెప్పారు. అయితే బిఎంటీ పట్ల కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. చాలా సందర్భాల్లో ఆరోగ్యశ్రీ రోగులకు కూడా బిఎంటీని ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచ స్థాయి రక్త క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మెడికోవర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఏముంది అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని నాట్ బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్రాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము లాంటివి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, ఈజ్ అ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయి వచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమటాలజీ ప్లస్ హెమటలాజికల్ క్యాన్సర్స్లో డిఎం చేసి వచ్చారు. అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్. సో వెరీ గుడ్ స్టాఫ్, అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు మనకు. అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నర్సెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మేము స్పెసిఫిక్గా సిఎంసి వెల్లూరు పంపించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం. గాషియస్ డిసీజ్, వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50 to 70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్గా సికిల్ సెల్ ఎనీమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్, ఏప్లాస్టిక్ ఎనీమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 years 80 years వరకు నార్మల్గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని, పెద్దవాళ్ళలోని, క్రానిక్ లుకీమియాస్ కొన్నిట్లోని, లింఫోమాస్ అంటారు, పిక్కల్ క్యాన్సర్స్, వీటిల్లోని హై రిస్క్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే
మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. వైజాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అవైలబుల్గా ఉండేవి కాదు. దీనికోసం మనం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇటువంటి సదుపాయాలన్నింటినీ మన వైజాగ్లో మన మెడికవర్ ఆంకాలజీ యూనిట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మన డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. అలాంటి రోగులు ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అంతర్జాతీయ క్యాన్సర్ వైద్యం ఇప్పుడు విశాఖలోని మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.